హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు చాలా పాపులర్ డిష్ అండి. జర్దా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ఈ స్వీట్ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఖమ్మంలో ఉన్నప్పుడు ఒక ముస్లిం ఆంటీ దగ్గర ఈ టేస్టీ రెసిపీని నేర్చుకున్నాను. చాలా బాగా చేస్తారనమాట. వాళ్ళు ఈ ప్రతి పండక్కి కానీ ప్రతి పార్టీలకు కానీ ఇది చేసుకుంటారంట. చాలా చాలా బాగుంటుంది, అందుకే చేస్తున్నాను. ముందుగా స్టవ్ పైన ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలి. అందులోకి 1 లీటర్ వాటర్ వేసుకోవాలి. అది వాటర్ హీట్ అవుతూ ఉండగానే అందులోకి 3 ఇలాచీ వేసుకోవాలి. ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని దాల్చిన చెక్క ఒక 3 పీసులు వేసుకున్నాను. ఆ తర్వాత ఒక బిర్యానీ ఆకుని కొంచెం చేత్తో నలుపుకొని వేసాను అందులోకి. ఇది కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేసానండి. ఇది ఆప్షనల్ మాత్రం కాదండి, కంపల్సరీగా ఫుడ్ కలర్ అయితే వేసుకోవాలి. అప్పుడే చాలా బాగుంటుంది, చూడటానికి కానీ తినటానికి కానీ ఖచ్చితంగా వేసుకోవాలండి. ముందుగా ఒక 1 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది బాస్మతి రైస్తో చేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి. ఆ ఫ్లేవర్ వేరేలాగా వస్తుంది. మన నార్మల్ రైస్ తోటి ఏదో స్వీట్ లాగా ఉంటుంది కానీ అంత పర్ఫెక్ట్ అయితే టేస్ట్ అయితే రాదండి. అందుకని బాస్మతి రైస్ వేసుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఇలా కుక్ అవుతుంది కదా, దాదాపుగా 90% కుక్ అవ్వాలండి రైసు. ఆ తర్వాత దీన్ని స్ట్రైనర్ ద్వారా మొత్తం పక్కకు తీసుకోవాలి. రైస్ని వేరే బౌల్లో తీసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారనిచ్చుకోవాలండి ఈ రైస్ని. ఇలా మొత్తం రైస్ అంతా తీసుకొని చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న బాండీ పెట్టుకొని ఆ బాండీలో ఒక 4-5 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. అది నెయ్యి వేడైపోయిన తర్వాత అందులోకి నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను. పిస్తా వేసుకోవాలి, కొంచెం కాజు వేసుకోవాలి, కొంచెం బాదం పప్పులు వేసుకోవాలి, కొంచెం కిస్మిస్ వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వేరే చిన్న బౌల్లోకి వీటిని తీసేసుకుందామండి. ఇవి పక్కకు తీసుకున్న తర్వాత అప్పుడు మనం రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేను చూపిస్తాను ఇప్పుడు. కానీ మీరు మిస్ చేయొద్దండి, చాలా చాలా బాగుంటుంది. ఇది ముస్లిమ్స్కి మాత్రం స్పెషల్ స్వీట్ అని చెప్పుకోవాలి, కానీ మనం కూడా ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చాలా స్పెషల్గా ఉంటుందన్నమాట. ఎప్పుడు చేసుకున్న నార్మల్ రైస్తో చేసుకునే స్వీట్స్లా కాకుండా ఇది చాలా స్పెషల్గా ఉంటుంది. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి, మీరు కూడా చేసుకోండి, బాగా ఎంజాయ్ చేస్తారు ఈ స్వీట్ని. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం రైస్ వేసుకొని దానిపైన కొంచెం షుగర్ వేసుకోవాలి. మనం ఎంతైతే రైస్ తీసుకున్నామో అంతే షుగర్ తీసుకోవాలండి. అది ఒక లేయర్ లాగా వేసుకోవాలి. దానిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మళ్ళీ రైస్ దానిపైన లేయర్ లాగా వేసుకోవాలి. మనం బిర్యానీకి ఎలా అయితే కర్రీ రైస్ అట్లా వేసుకుంటామో దీనికి కూడా అలాగే లేయర్స్ వారీగా వేసుకోవాలి. నేను 3 లేయర్స్ లాగా వేసుకున్నాను. దానిపైన మళ్ళీ కొంచెం రైస్ వేసుకొని మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా మళ్ళీ కొంచెం షుగర్ వేసుకోవాలి. ఇది ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా స్ప్రెడ్ చేసుకొని మంచిగా అటు ఇటు మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిపైన 2 టిష్యూ నాప్కిన్స్ పెట్టుకోవాలి. కొంచెం వాటర్ చిలకరించుకుంటే దానిపైన టిష్యూ నాప్కిన్ దానికి అతుక్కొని ఉంటుంది, మంచిగా దమ్ అవుతుంది అనమాట. ఇట్లా నీళ్ళు చిలకరించుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము, రెడీ అయిందో లేదో తెలుస్తుంది. ఇప్పుడు మూత తీసేసి టిష్యూని తీసేసేద్దాం పక్కకి. చూసారు కదా, మంచిగా రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే యమ్మీగా ఉంది కదా, చాలా చాలా డెలిషియస్గా ఉంటుందండి ఈ స్వీట్. మన నార్మల్ స్వీట్స్లా కాకుండా కొంచెం బిర్యానీ ఫ్లేవర్ తోటి స్వీట్గా పక్కన డ్రై ఫ్రూట్స్ తగులుతూ చాలా చాలా బాగుంటుందండి. చాలా బాగా ఎంజాయ్ చేశాను మేమైతే ఈ స్వీట్ని. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.